ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఉద్యమకారులకు, రామ్ గోపాల్ గారికి ముఖ్యంగా మనం ఏంటంటే ఇప్పుడు దీనికి అసలు మూలం ఎక్కడుందనేది దాని మీద చర్చ జరుగుతుంది. అవును. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ చేయలేదా, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ చేయలేదా, లేకుంటే ఇప్పుడు మేము గదే టీడీపీ కాల్పులే జరిపింది మేము చేస్తున్నాం కదా అని రవిగా మనం కాంగ్రెస్ ప్రతినిధి చెప్పినా లేకుంటే మిత్రుడు బీఆర్ఎస్ ప్రతినిధి వాదించుకున్నా దీంట్లో అర్థం లేదు. నేనేమంటున్నా అంటే జైలుకు కొన్ని మాన్యువల్స్ రూల్స్ ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు అండర్ ట్రయల్ ఖైదీలు ఎవరైతే ఉంటారో దాంట్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. మర్డర్ చేసిన వాళ్ళు ఉంటాడు, దొంగతనం చేసిన వాళ్ళు ఉంటాడు, లేకపోతే తీవ్రవాదులు ఉంటారు, లేకపోతే రకరకాల ఇష్యూస్ రైతులు ఉంటారు. ఇట్లా ఏదన్నా ప్రభుత్వం మీద తిరగబడి లేకుంటే తమకు అన్యాయం జరుగుతుందని ప్రొటెస్ట్ చేసినటువంటి, లేకుంటే గతంలో చూసాం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ కోసం పోరాడిండు, ఆయన సొంతం కోసం చేయలేదు కదా. అయినా ఇట్లాంటి చూస్తూనే ఉన్నాం. నేనేమంటున్నా అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మహామేధావి, మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? అప్పట్లో కూడా ఎన్నో విమర్శలు వచ్చినాయి. ఖమ్మంలో చేసిన, వరంగల్లో మిర్చి రైతుల మీద చేసిన, లేకపోతే రకరకాల ఉద్యమాలలో చూశాడు కదా, ఆయన కూడా స్వయంగా అనుభవించాడు కదా. అసలు రూల్స్ని ఎందుకు మారుస్తలేరు అనేది నా ప్రశ్న. అవును సార్. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ కూడా తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు వచ్చింది మీకు సంవత్సరం పట్టింది. ఇప్పటికి 3, 4 అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగినాయి. అసలు చర్చ ఏంటంటే నేనేమంటున్నా అంటే ఆ మాన్యువల్ మార్చే ప్రయత్నం చేయాలి. అయితే దీనికి మరి కోర్టు నుంచి ఏదైనా ఉంటాయా నాకు తెలియదు. నేను పెద్ద న్యాయాన్ని కోవిదిని కాదు. రామ్ గోపాల్ గారు కొంత చెప్పగలుగుతారేమో. ఒకవేళ ఏదన్నా అట్లా ఉంటే కోర్టుకు కూడా డైరెక్షన్ ఇవ్వచ్చు కదా, ప్రభుత్వం అడగచ్చు కదా. సార్ దీంట్లో కేటగరైజ్ చేసి, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాకు అర్థం కాంది, అరే రైతుకు గుండెపోటు వస్తే పోలీస్ వ్యాన్లు తీసుకుపోవడం ఏంటంటే, అరే ఇప్పుడు మీకు మామూలు ఊర్లలో కూడా 108 ఉంది, ఫెసిలిటీస్ ఉంటాయి, అది తెప్పించి తీసుకుపోవచ్చు కదా. ఇటు 2 జవాన్లు ఇటు 2 జవాన్లు కూర్చోబెట్టండి, హాస్పిటల్ గా తీసుకెళ్ళేది అంబులెన్స్లోనే పెట్టండి, అదే అంబులెన్స్లోనే పెట్టండి. నేను అదంటున్నా. ఇవన్నీ మనము మూలం వదిలేసి ఇక వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు, వాళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు చేసుకుంటూ పోతే అర్థం లేదు. ఫస్ట్ నాది అది నా యొక్క ఇంటెన్షన్. ఫస్ట్ దీని మీద చర్చ జరగాలి, పార్టీలలో జరగాలి, న్యాయ వ్యవస్థలో జరగాలి, పోలీస్ వ్యవస్థలో జరగాల, మార్పు రావాలి. లేకుంటే అర్థం లేదు. రేపు కూడా ఇంకో ఖైదీకి జరగవచ్చు. కాబట్టి లగచర్ల ఘటన ఏదైతే ఉందో, ఒకటి రైతుకు బేడీలేసిన విషయంలో డెఫినెట్గా మనందరం కూడా ఖండించాల్సిందే. కాకపోతే దానికి పోలీసులను కూడా బాధ్యులు చేయాలంటే సరే, వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించారు, అక్కడ ఎవరో ఒకరినో ఇద్దరినో బాధ్యులు చేసి సస్పెండ్ చేసిండు. దాంతో పరిష్కారం అయిద్దా? నువ్వు రూల్స్ మార్చకుండా ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, మీరు చట్టాలు చేసే స్థితిలో ఉన్నారు, దాని గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? ఎవరో ఒక ఆఫీసర్ ఇప్పుడు మరి ఒకవేళ జైలు మాన్యువల్కి విరుద్ధంగా తీసుకెళ్తే వాడు సస్పెండ్ కదా, అట్లా కూడా సస్పెండ్ అవుతాడు కదా, అధికారి బాధ్యుడు అవుతారు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే దానికి సంబంధించినటువంటి రూల్స్ని చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, నెంబర్ 1. ఇకపోతే మనం చూసాం లగచర్ల ఈ ఘటన జరిగి రచ్చ జరిగి ఇదంతా ఏదో బీఆర్ఎస్ బీజేపీలు దీన్ని రాజకీయం చేస్తున్నారనే దాని మీద వెనకడుగు వేసిండు ముఖ్యమంత్రి గారు. వెనకడుగు వేస్తూ ఏం చెప్పిండంటే అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాము అంటే, అంతకుముందు ఏమో ఫార్మా అన్నాడు, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడు, 40 లక్షలైనా కూడా ఇస్తాడు. నాకు తెలిసి రవి గారు చెప్పాలి, ఆ ఏరియాలో కొడంగల్ ఏరియాలో 40 లక్షలు ఇస్తా అంటే మంచి ప్యాకేజ్. వాళ్ళకు ఇంకో దగ్గర కొనివ్వచ్చు, 40 లక్షలు కూడా ఇస్తాడు. ఇవ్వండి, ఒప్పించండి. మీరు ఈ ఎక్సర్సైజ్ ముందు చేయకుండా నువ్వు పోయి బలవంతంగా నేను సేకరిస్తా అని చెప్పి చేస్తేనే కదా ఇది జరిగింది. దాంట్లో కొంత బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందడం కోసం చేసినట్టుగా ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ అయింది. ఒక మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయాలు తీసుకుని ఇలాగే ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా. నేనేమంటున్నా అంటే ఈ దూకుడు సినిమా చూసిండేమో బహుశా, అది సినిమా కాబట్టి ఆ హీరో ఏదనుకుంటా చేయగలుగుతాడు. అది సినిమా ఎట్లా సాధ్యమైంది? ఇక్కడ అనేక మందిని ఒప్పించాల్సి వస్తుంది, అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఉంటాయి. అన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా హైడ్రా విషయంలో వెనకడుగేశారు. వెనకడుగు ఎందుకు వేయాల్సి వచ్చింది? నువ్వు పోయి ఆ పాపం ఆ గరీబోళ్ళు ఉండే దాని మీద బుల్డోజర్లు పెట్టినవు, మొత్తం ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చేసింది, మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కుప్పగూలింది. హైదరాబాద్లో ఇవాళ ఎవడన్నా ఇల్లు కొనాలంటే ధైర్యం చేసే పరిస్థితి లేదు. మొత్తం భారతదేశంలో నుంచి ఈవెన్ విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా గతంలో ఆ విధంగా ఉండేది. వాతావరణం చెడగొట్టిరు.
ఇవాళ వెనకడుగేసిండు. ఇది మళ్ళా రికవరీ కావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. అదేవిధంగా ఇంకా అనేక విషయాలలో మనం ఇప్పుడు మూసీ విషయంలో దాని మీద అసలు డిపిఆర్ లేదు, ఒక ప్లాన్ లేదు. ఏమన్నంటే కేంద్రం ఏం చేస్తలేదు, మేము 140,000 కోట్లు అంటాడు, ఈడ రూపాయి లేవు. పాపం నేను సర్పంచులు అండి బిల్లులు అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళ గోసపుచ్చుకున్నది, ఇప్పుడు ఈయన సంవత్సరం నుంచి వీళ్ళ కోసం. వాడు ఏదన్నా వచ్చి నేను రిప్రజెంటేషన్ ఇస్తామని హైదరాబాద్లో ఒక పిలిపిస్తే ఊర్లోనే అరెస్ట్ చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఆ ఏరియాలో ఉన్నటువంటి 10-20 మంది సర్పంచ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టు ముందు రోజు రాత్రికి. ఇదేమన్యాయం? బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది, ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనము కాంగ్రెస్కి ఏదైతే ఉందో కేసీఆర్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఫస్ట్ ఒక 3 నెలలు ఈయన కొంత భిన్నంగా కొంత గ్రాఫ్ పెంచుకున్నాడు. నేను వాస్తవం మాట్లాడుతున్నాను, ఏదో ప్రతినిధిగా బీజేపీ పార్టీ కాదు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఎక్కడెక్కడైతే నిర్లక్ష్యం చేసిండో మూమెంట్ కానీ, ప్రజల్ని కలవడం కానీ, లేకుంటే అనేక ఇష్యూస్ మీద స్పందించడం కానీ, లేకపోతే ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ సేమ్ అదే తరహాలో పోతున్నారు. ఉద్యమాలను అణచివేయడం కానీ, నిరసనలను అణచివేయడం కానీ, అసలు నిరసనలకు వస్తామంటేనే అరెస్ట్ చేయడం, మళ్ళీ మీదకి వెళ్ళి ప్రజాపాలన అంటారు. ఎట్లా ప్రజాపాలన అయిద్దండి? మీరు సర్పంచులను వాడు ఒక్కొక్కరు 40 లక్షలు 50 లక్షలు చిన్న ప్రాణాలు సంవత్సరాల తర్వాత పెండింగ్ పరిస్థితులు ఉన్నాయి. మాకు ఇయ్యండి ప్రభు, మేము వచ్చి మీకు మొర పెట్టుకుంటామంటే రానికి తెలియరు. అట్లనే విద్యార్థులు హాస్టల్స్కి పోదామని మా పార్టీ పిలుపునిస్తే బీజేపీ ఆ ఇళ్లలో ముందు రోజు రాత్రి అరెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ అదే చేసిండు, మీరు అదే చేస్తున్నారు. కాబట్టి రెండు పార్టీలు కూడా కరెక్ట్ వేలో పోవడం లేదు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, రైట్. సో మరి ఏంటి సార్, మరి మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే లగచర్ల విషయమే కాదు, ఇప్పుడు అప్పుల విషయంలో కూడా రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. మరి అప్పులు ఏంటంటే అడ్డగోలుగా చేసిండ్రు. అప్పు చేసి పప్పు కూడు అనేటువంటి విధానాన్ని కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు. సరే, కొంత సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన కొన్ని ప్రాజెక్టులలో మీద చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నిరుపయోగం అయిపోయింది. అవును. ఒకప్పుడు కాళేశ్వరం అంటే నేను కూడా ఒక భ్రమల్లో ఉండేవాడిని నిజంగా కూడా. నేను 10 రాష్ట్రాల నుంచి రైతు సంఘాలను తీసుకొచ్చి లో లెవెల్లో ఉన్న వాటర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీరు తెలంగాణకు రమ్మని నేను ఆహ్వానించిన వ్యక్తిని. ఎందుకు ఈ టైప్ ఎక్కడ లేదని చూపించడం లేదు, వాస్తవం లేదు. ఇప్పుడు అది గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఉంది కదా, వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు మాకేంటంటే నిజామాబాద్లో ఎస్ఆర్ఎస్పి ఉంటుంది, ఎక్కడ 300 కిలోమీటర్ల పైన 600 సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి దానికి కూడా నీళ్ళు తీసుకొచ్చి చూపించారు. కానీ ఏమైంది, అది బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలైనట్టుగా అది ఒక్కసారిగా కుప్పకూలిపోయేసరికి మొత్తం ఉన్న భ్రమలన్నీ తొలగిపోయినాయి. ఎన్ని కూలినాయి సార్? ఎన్నైనా కూలండి సార్, ఎట్లా కూలుతుంది అసలు? మాట్లాడతారు సార్ అట్లా. కట్టిన 3 ఏళ్ళకి ఎట్లా కూలుతుంది? నిజాం సాగర్ కొత్తలో కట్టినప్పుడు కూలలేదా? ఇక్కడ ప్రాజెక్టులు ఏవి కూలలేదని నాకు తెలిసి సార్. మీరు చేసింది పార్టీ మారంగానే అన్ని మారిపోతాయి అనకండి. అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను మాట్లాడినప్పుడు మీరు మరీ బుల్డోజ్ చేస్తున్నారు. అసలు మొత్తం నాశనం చేసిన 80,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కడితే ఈ రోజు ప్రజలకు ఉపయోగపడుతుంది. లక్ష ఎకరాలకు 1,00,000 కోట్లు. ఏం పెడతారండి నాకు అర్థం కాదు. విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే 1,00,000 కోట్లు పెట్టినావో కట్టేటప్పుడు ఒక పిల్లరు 2 పిల్లలు ఏదైనా జరిగినా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ప్లానింగ్ తప్పున్నది. ఇప్పుడు బ్యారేజ్ అనేది ఇసుక మీద కడతారు, బ్యారేజ్లకు ఏమీ కాదు, ఎందుకంటే దాని స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. నువ్వు ఏం చేసినావు, 20 TMCల కోసం కట్టి ప్రాజెక్ట్ డిజైన్ చేసి బ్యారేజ్ లాగా కట్టుకొచ్చినావు. అసలు సంగతి అది. ఇప్పుడు అది ఒకవేళ నింపుతూ పోతే మొత్తమే పోతుంది. ఓకే, కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ మునిగిపోతాయి. ఇంకా ప్రజలను మభ్య పెట్టాలనుకుంటే ఎట్లా మీరు? సో మొత్తం డిజైనింగ్ లోనే ప్రాబ్లం ఉందంట. డిజైనింగే ప్రాబ్లం. ఇప్పుడు రేపు తెలుస్తుంది కదా, ఆల్రెడీ దాని మీద ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి బయటికి. ఇప్పుడు బ్యారేజ్ విజయవాడ దగ్గర ఉందండి, బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టింది, పోయిందా? ఇక్కడెక్కడ వెస్ట్ గోదావరిలో కూడా ఉంది కాటన్ బ్యారేజ్, పోయిందా? అంటే దాంట్లో ఓన్లీ లిమిటెడ్ వాటర్ ఉంటుంది, కొద్దిగా ఓవర్ఫ్లో కాగానే వెళ్ళిపోతాయి వాటర్. ఇదేంటంటే నువ్వు జబర్దస్తిగా మీది నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా గోదావరి అక్కడ ఆపాలనుకుంటే సాధ్యమేట్లయితే. రైట్.
అదే జరిగింది. రైట్ రైట్ రాంగోపాల్ గారు, సో ఏంటి సార్ నిజంగానే మరి ఇరు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి అంశం